అందరికీ నమస్తే అండి. ఈ కామెంట్ చూడండి. నేను ఎక్స్‌పెక్ట్ చేశా ఇంకా ఏంట్రా ఏడుపుగొట్టు బ్యాచ్, నిశాని బ్యాచ్ ఇంకా రాలేదేంటి అని చెప్పేసని వచ్చేసాను. నేను ఈ వీడియో కూడా చేయకపోదునురా అబ్బాయి నీ గురించి. చేసే ఉద్దేశం లేదు కానీ నీలాంటి సైకోగాళ్ళు చాలామందున్నారు. ఏదైనా ఒక సినిమా నచ్చితేనో, లేదంటే ఆ సినిమా బాగుందని చెప్తేనో, లేదంటే ఒక హీరోని పొగిడితేనో, నీలాంటి సైకోగాళ్ళు, నిశానిగాళ్ళు, ఏలుముద్రగాళ్ళు చాలామంది ఉంటారు. ఇమ్మీడియేట్‌గా మనల్ని తీసుకెళ్ళి వాళ్ళకో లేదంటే ఆ పార్టీకి సంబంధించో ఆపాదించేసి ఇంక ఇష్టానుసారంగా ఇలాగే మాట్లాడతారు. ముందు నువ్వు పెట్టిన కామెంట్ ఒకసారి చదివి వినిపించి ఆ తర్వాత మాట్లాడదాం. నువ్వు పక్కా చిరంజీవి కుక్కవే లేదా జెండా కూలి అయ్యి ఉంటావు. ఇప్పుడు మన ఇద్దరికి తగాదాలు ఏమి లేవు అంత పర్సనల్గా వెళ్ళిపోవడానికి. సరే పనుకో కోగ ఎక్కువ పక్కన పెట్టేస్తే నేను నీలాగా ఆ, మన ఫ్యాన్ వార్లు చేసే నిబ్బా బ్యాచ్ అయితే కాదు. నాకు కాస్త బుర్ర ఉంది, కొద్దో గొప్ప నాకు కాస్త బుర్ర ఉంది. దేని గురించి మాట్లాడాలి, దేని గురించి మాట్లాడకూడదు, దేని గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది నాకు కాస్త అవగాహన ఉంది. బహుశా నీకు లేదు అది. నువ్వు మరీ టూ మచ్కి వెళ్ళిపోతున్నావు. నేనేమంటున్నానంటే నీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సాధారణంగా నీకు స్పందించాలి, దీనిపైన సపరేట్గా వీడియో చేయాలనే ఉద్దేశం కూడా లేదు. కానీ కాకపోతే ఏంటంటే మెజారిటీ 80% మీరే తగలడ్డారు. మాకు ఆలోచన విధానం తక్కువ, ఆవేశాలు ఎక్కువ. నేను పవన్ కళ్యాణ్ గారిని పొగిడానంటే ఇమీడియట్గా నేను మెగా అభిమాని అయిపోతాను. లేదా చిరంజీవి గారిని పొగిడానంటే చిరంజీవి గారి అభిమాని అయిపోతాను. లేదా బాలకృష్ణ గారిని పొగిడానంటే బాలకృష్ణ గారిని అభిమాని అయిపోతాను. మరి నాకు ఇక్కడ ఫ్యాన్ వార్లు చేసేంత ఉద్దేశం లేదు, నిజంగా చెప్తున్నాను. నేను చేయాలనుకుంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. చాలామందికి తెలుసు కూడా. నేను ప్రత్యేకించి పలానా హీరో అభిమాని అని చెప్పేసి అని నేను ఇక్కడ చెప్పుకోవసరం లేదు. తెలిసిన వ్యక్తులకి చాలామందికి తెలుసు. నేను ఇక్కడ మళ్ళీ చెప్తే బాగోదు అంతే. కాకపోతే ఏంటంటే నా కాన్సెప్ట్ ఒకటే, ఏ హీరో సినిమా రిలీజ్ అయినా సరే బాగా ఆడాలి, ఫ్యాన్ వార్లు చేసుకోవద్దు. వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, మధ్యలో మనమే కొట్టుకు సచ్చేదిరా అంటే ఒకడికి అర్థం కాదా? లేదంటే అర్థమైనా సరే లేదు మేము ఇలా నిబ్బాగారిలాగా నిశాని గారిలాగా వాళ్ళ కోసం మేము కొట్టుకు సత్తామని చెప్పేసి ఉంటారా? ఈ దరిద్రమే ఎక్కువైపోయింది అనేది. వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారా బాబు, వాళ్ళు బాగుంటారు. అనవసరంగా మీరు అమలక్కలు ఎందుకు దాకా వెళ్ళిపోతున్నారు? వీళ్ళ కింద ఫ్యాన్ వాళ్ళు ఎలా ఉంటాయంటే మనం చూసాం కదా, అక్కడ దాకా ఎందుకు రీసెంట్గానే చూసాం కదా. ఉదాహరణగా చిరంజీవి గారిది బాలకృష్ణ గారిది చూడండి. ఇక్కడ మళ్ళీని బాలకృష్ణ గారిని బాలకృష్ణ గారు అనకూడదు, చిరంజీవి గారిని చిరంజీవి గారు అనకూడదు. నాకేం వాళ్ళతో వ్యక్తిగతంగా విభేదాలు ఏమి లేవు, ఆస్తితగాదాలు ఏమి లేవు. నేను ఒక వీడియో చేసేటప్పుడు కాంట్రవర్సీకి ఎలా తలుచుకోలేనప్పుడు నీట్గా ఇద్దరిని కూడా సమానంగానే గౌరవించి మాట్లాడాలి. నాకు చిరంజీవి గారిని నచ్చలేదు కదా అని చెప్పేసి చిరంజీవి గారిని కించపరచకూడదు, లేదంటే బాలకృష్ణ గారిని నచ్చలేదు కదా అని చెప్పేసి బాలకృష్ణ గారిని కించపరచకూడదు. ఒక వీడియోలో ఎవడన్నా కాంట్రవర్సీకి పోకుండా న్యూట్రల్గా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఇద్దరిని గౌరవిస్తారా? లేదంటే బాలకృష్ణ గారిని బాలకృష్ణ గారు అనకూడదు, నీకు వచ్చి చెప్పుకుంటే నాకు అర్థం కాదు. చిరంజీవి గారిని చిరంజీవి గారు అనకూడదు, వీడికి వచ్చి చెప్పుకుంటే నాకు అర్థం కాదు. మీ ఇష్టానికి అనుకూలంగా వీడియోలు చెయ్యాలంటే నేను కూడా మీలాగా ఏదో ఒక హీరో అభిమాని అని చెప్పేసి పోటీస్ అవ్వాలి. నేను పొలిటికల్గా ఒక పార్టీని అభిమానిస్తాను, నేను కాదనట్లేదు. అది రాజకీయంగా ఒక పార్టీని అభిమానించవచ్చు, ఒక పార్టీ దగ్గర మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ మీరు చేసే ఫ్యాన్ వార్లు ఏవైతే ఉన్నాయో, నిబ్బా గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిలో తలదూర్చి ఏదో ఒక పక్క స్టాండ్ తీసుకొని ఇప్పుడు ఈ కాంట్రవర్సీ నడుస్తుంది కదా అని చెప్పేసి నేను కూడా ఆ కాంట్రవర్సీలో మధ్యలో దూరి వాళ్ళతో పాటు మిమ్మల్ని తిడితే చండాలంగా ఉంటుంది. అది మనకి పనికిరాని అంశాలు. ఈ నిబ్బాయాసాలే వద్దనేది. మనం బొత్తిగా నిశానిగాలో దిగజారిపోతే ఎట్టా? మనకి ఇంత వయసు వచ్చిన తర్వాత కనీసం ఆ మాత్రం మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోతే ఎలాగండి? వాళ్ళని వీళ్ళని తిట్టేసుకోవడం, వాళ్ళని వీళ్ళని ట్రోల్ చేసుకోవడం. ఆడు ఇంకా రాత్రులు పగలు నిద్రాహారాలు మానేస్తున్నాడు. ఇక్కడ పడుకోడు. ఇప్పుడు ఉదాహరణకి మన దసరా రోజున బాలకృష్ణ గారిది ఒక పోస్టర్ రిలీజ్ అయిందని చెప్పేసి ట్వీట్ల మీద ట్వీట్లు అలా ఉంది, బాగాలేదు, అది ఇది అని చెప్పేసి అని. సాయంత్రానికే చిరంజీవి గారికి సంబంధించిన ఒక ప్రోమో సాంగ్ కూడా బయటకు వచ్చింది. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు వదులుతారా? దానికంటే 200 ఎక్కువనే చేశారు. వాస్తవంగా చెప్పాలంటే బాలకృష్ణ గారిని చేసిన ట్రోలింగ్ ఏదైతే ఉందో ఆ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత, అఖండ 2 పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఎంతైతే ట్రోల్ చేశారో దానికి 10 రెట్లు ఎక్కువగా చిరంజీవి గారిని ట్రోల్ చేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి అయితే కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ని డైరెక్ట్గా ఆయనే బ్లాక్ చేసుకున్నాడు. కొంతమంది జర్నలిస్టులు అయితే దీన్ని ఇక్కడితో ఆపేస్తే మెరుగేమో అని ట్వీట్లు వేశారు. ఏ స్థాయికి తీసుకెళ్లారు చెప్పనా? అంత దారుణంగా ట్రోల్ చేశారు.
సో మరి ఇక్కడ ఎవరు స్టాండ్ తీసుకోవసరం లేదు, తీసుకోం కూడా. మీరు కొట్టుకుసేస్తున్నారు, అది మీ ఆనందం, అది మేమేం కాదన్న దానికి ఎవడు బాధ్యులు కాదు కదా. కాకపోతే ఏంటంటే ఇలా తయారయ్యారు, ఇలా చేస్తున్నారు, వీళ్ళు కొట్టేసేస్తున్నారు, వాళ్ళు బాగానే ఉంటారు అని చెప్పే ప్రయత్నం మాత్రమే. ఇక్కడ నిన్ను ఖచ్చితంగా నువ్వు మారు, అలాగే ఉండు అని చెప్పేసి కూడా ఎవడో చెప్పడు. ఒకవేళ చెప్పిన నువ్వు వెంట పెట్టి అయ్యాలి అలవాయి నువ్వు చెప్పావు కానీ మాకు అంటామా లేదా, నేనే అంటాను, ఎవడో కాదు. ఒకవేళ పొరపాటున ఎవడైనా నాకు ఫోన్ చేసావు లేదంటే ఇంకోటో నువ్వు అలా మాట్లాడకూడదు అంటే ఎల్లవాయి నువ్వు చెప్పావు కానీ అని చెప్పి నేనే అంట. అలా ఎవడు వినడు. మనం మంచి కోరి చెప్పినా సరే మనం పూర్తిగా సర్వనాశనం అయిపోయి ఇంకా జీవితం చివరాఖరి దశకు వచ్చేసిన తర్వాత అప్పుడు ఎవరికాడు రియలైజ్ అవుతాడు, ఓహో మనం ఇలా చేయకూడదు, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఇది 100% నిజం. అది నీ భవిష్యత్తు బాగున్నంత సేపు, నీ చేతిలో డబ్బులు ఉన్నంత సేపు, అమ్మ బాబు మనల్ని పోషించినంతసేపు నువ్వు ఈ ఫ్యాన్ వార్లు, ఈ నెబ్బా వార్లు, వాళ్ళని తిట్టా నువ్వు చేస్తానే ఉంటావు. కొన్ని రాజకీయంగా మాట్లాడుతున్నట్టు ఒక పార్టీ తరపున అంటే వేరే, ఫ్యూచర్లో ఏమో ఎక్కడ ఏదైనా అవ్వాలని ఆశ ఉందేమో రాజకీయంగా మాట్లాడుతున్నారు. లేదంటే రాష్ట్ర అభివృద్ధికి ఒక్కొక్క పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము చెప్పేది ఏంటంటే గమ్మున రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి దయవల్లో లేదంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనో అభివృద్ధి చెందుద్ది అని మేము మాట్లాడతాం. జనసేన కార్యకర్తలకు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారిని పొగుడుకుంటూ ఏదైనా కాన్సెప్ట్ ఒకటే, రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలనే కాన్సెప్ట్తో మాట్లాడతారు. కానీ పార్టీలు వేరంటే, పార్టీలు మాత్రమే వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిమానులైనా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా, లేదంటే తెలుగుదేశం పార్టీ అభిమానులైనా సరే, ఎవరైనా సరే వాళ్ళ థియరీలో, వాళ్ళ ఆలోచన విధానాల్లో వాళ్ళు చేసేది కరెక్ట్. ఏంటంటే అంటే ఇక రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మరి జగన్మోహన్ రెడ్డి చేయగలుగుతారని చెప్పేసి కొంతమంది, లేదా చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారని కొంతమంది, నారా లోకేష్ గారి నాయకత్వం ఇంకా బాగుంటుందని కొంతమంది, లేదంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బాగుంటుంది కొంతమంది. సో కాన్సెప్ట్ వాళ్ళు అధినాయకత్వాలు వేరే ఏమో కానీ వాళ్ళ ఆలోచన విధానాలు ఒకేలా ఉంటాయి. కానీ ఇక్కడ మనకేం పోయగలమని అడుగుతున్నా. నీకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. కొన్ని రాజకీయంగా నీకు ఏదైనా ఒక ఇంట్రెస్ట్ ఉంది, దాని గురించి ఏదైనా మాట్లాడుతున్నామంటే అది కూడా కాదు. ఊరికి ఎవరో కొంచెం మనం గుడ్లు దించుకోవడం దేనికనేదే కదా కాన్సెప్ట్. ఇక్కడ నీకు వచ్చేదా సచ్చేదా, పొద్దులేస్తే సాయంత్రాల దాకా ఎవరిని ఎలా ట్రోల్ చేద్దామా, ఎవరిని ఎలా ట్రిగర్ చేద్దామా అని చెప్పేసి మనం చూస్తాం. సో అది మానేస్తే బాగుంటుందనే కాన్సెప్ట్. ఇక్కడ నేను చిరంజీవి గారినో పవన్ కళ్యాణ్ గారినో పొగిడేను అని చెప్పేసి నేను వాళ్ళ అభిమాని అయితే కాదు. అలా అని చెప్పేసి ఏ హీరోని నేను అమితంగా అభిమానించేసి గుడ్డలు జించేసుకొని నేను వాళ్ళ కోసం పోరాటాలు చేసేస్తాను, ఫ్యాన్ వార్లు చేసేస్తానని చెప్పను. నేను ఈ సినిమాకనే కాదు, అరే మన ఓజీకనే కాదు, వార్ 2కి అలాగే చేశా. వార్ 2కి కూడా, వార్ 2 సినిమా పైన నెగిటివ్ ప్రచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి కూడా వీడియోలు చేశా. కూలీ సినిమా పైన నెగిటివ్ ప్రచారం చేసిన వ్యక్తుల పైన చేశా. హరిహర వీరమల్లు సినిమాకి చేశా. ఆ తర్వాత ఏదో సినిమా వచ్చింది, దాని గురించి చేశా. చిరంజీవి గారి విశ్వంబర ట్రైలర్ ఏదైతే ఉందో ఆ గ్రాఫిక్స్ బాగాలేదని చెప్పి ట్రోల్ చేసినప్పుడు దాని మీద చేశా. సరే ఏదైనా నేను చేశాను. ఎందుకు చేశానంటే మీరు కొట్టుసేస్తున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారా, మనమే కొట్టుసేస్తున్నాం చెప్పే ప్రయత్నం మాత్రమే. ఇక్కడ ఎవరినో మార్చేద్దామంటే ఎవరినో మార్చలేడమ్మా. మీ ఏడుపు మినహాయించి నిబ్బా వార్లు మానేసి ఫ్యాన్ వార్లు మానేస్తే కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పే ప్రయత్నం మాత్రమే. మనం చెప్తే ఎవడో ఏంటని చెప్పి నాకు తెలుసు. నా వృధా ప్రయాస కానీ ఇక్కడ ఎవడో కోసమో పాఠాలు చెప్పే ఉద్దేశం లేదు. ఇగో ఇలా తగలడ్డారు, ఇలా తగలడ్డారు కాబట్టి మీడియా అలా తగలడిందని చెప్పే ప్రయత్నం మాత్రమే. ఇప్పుడు చూడండి, నేను మనం చెప్పుకొచ్చాను కదా, కుటుంబ వ్యవహారాలన్నీ తీసుకొచ్చి వాళ్ళు టీవీ డిబేట్లో చర్చలు పెట్టేస్తూ ఉంటే మనం ఆశగా చూసేయట్లేదా? అలాగే అది అయిపోయింది. దువాడ శ్రీనివాసును మాధురి అయిపోయింది, లేడీ అఘోరిని వర్షిణి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా విజయ్ దేవరకొండను రష్మిక మందనాథ్ వచ్చింది. ఇంకొక 2 రోజులు మీడియా మొత్తం ఊదర కొడతా ఉంటారు వాళ్ళ గురించి. ఇంకా అంటే అట్లా తయారయ్యారని చెప్పేసి అంటున్నా. ఇప్పుడు నిశ్చితార్థం అనేదో లేదంటే ఇంకోటో అందరికీ జరిగేదే, అన్ని కుటుంబాల్లోనే జరిగేదే. కానీ ఇక్కడ ఏంటంటే చిరవల పొలాలు తీసి చెప్పేటోళ్ళు ఉంటారు, వాళ్ళు బాగుండాలని చెప్పేసి కోరుకునే వాళ్ళు ఉంటారు, లేదు ఇంకొక రకంగా చెడు కోరుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ వీడియోలు కూడా నేను చూశాను, కామెంట్లు చూశాను. మళ్ళీ దాని గురించి మాట్లాడుకుంటే అయితే పెద్ద రచ్చగా ఉంటుంది, రచ్చరంబోరగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీలాగా నిబ్బావారులు చేసే ఉద్దేశం నాకు లేదు, అంత మరీ ఎనుముద్రగానైతే కాదు. ఇది ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ చేసాను అని చెప్పి నేను చెప్పను, కానీ మీలాగా ఫ్యాన్ వార్లు చేసి అంత నిబ్బాగానైతే కాదు. మీరు కాలతో చూస్తాను,
ఎవడు ఎలా రాలిపోతున్నాడో, ఎవరెవరిని ఎలా తిడుతున్నారో, ఎవరిది పై చెయ్యి, ఇవన్నీ చూస్తాను నేను. అవన్నీ చూసి నవ్వుకుంటాను నేను. మీరు చూడండి, ఎవడో కోసం వీడు ఇక్కడ పర్సనల్గా వీడి అమ్మ అక్క అని చెప్పేసి వీడు తిడుతున్నాడు. తిరిగి వీళ్ళ కుటుంబ సభ్యుల్ని, వీడి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, ఆడెవడో ముక్కు ముఖం తెలియని ఒకడు తిడతా ఉంటే వీడు పడతా ఉన్నాడు. పైగా ఇదొక డైలాగ్ ఉంటుంది స్పేస్లో అనుకుంటా, నేను నీ అమ్మని తిట్టాను, నీ చెల్లిని తిట్టాను, నీ అక్కని తిట్టాను, కానీ నీ హీరోని తిట్టలేదు, అది నా సంస్కారం అంటే రాడు. నీకు బుర్ర పని చేస్తుందా పిచ్చా? నాకు అర్థం కావట్లా. మెజారిటీకి ఇలాగే తగలడ్డారు. ఇంకెంతకు మించి మనం దీని మీద మరీ ఎక్కువగా వీడియో చేస్తే కానీ మనకే బొక్క. లాగ్ వేస్ట్.